మహిళల అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి రాజ్కుమారి పునరుద్ఘాటించారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జ్యోతి ప్రజ్వలతో ప్రారంభమైన ఈ వేడుకల్లో నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నరసింహారావు, అన్ని సంఘాల మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ మహిళలు అభ్యున్నత చెందాలని, స్వయం శక్తితో ఎదగాలని, సాధికారత దిశగా అడుగులు వేయాలని, సమాజాన్ని ముందుండి నడిపించాలని కోరారు. 20వ శతాబ్ద ప్రథమార్థంలో పురుషులతో సమానంగా మహిళలకు సమాన హక్కులు, వేతనాలు, ఓటు తదితర అంశాలపై ప్రపంచ పోరాటాల నేపథ్యంలోనే భాగంగా ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. మహిళలు సాధించిన విజయాలపై ఉత్సవాలు చేసుకోవడమే కాకుండా ప్రతి ఆడబిడ్డకి మంచి చదువు, గౌరవము, సమాన అవకాశం, భద్రత, గౌరవప్రదమైన జీవితం 5 అంశాలపై చర్చించుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడాలని తెలిపారు. మహిళ అంటే ఓర్పు, సహనం, శక్తి, నిబద్ధత, సామర్థ్యం, అంకితభావం, ఆత్మాభిమానం, ప్రేమ, బాధ్యత ఇవన్నీ కలగలిపిన అందమైన వ్యక్తిత్వం గల మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కలెక్టర్ ఉత్తేజపరిచారు. అంతకుముందు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, మహిళా సంఘాల చేతివృత్తుల వస్తువుల ప్రదర్శనశాలలను కలెక్టర్ ఎంపీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక సాంప్రదాయ నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ వేడుకల్లో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. పురుషులతో సమానంగా మహిళలు, అలాగే సమ వేతనాలు ఉండాలి, ఓటు వేసే హక్కు ఉండాలి, అలా చాలా వాటి గురించి మొట్టమొదటి యూరోపియన్ కంట్రీస్తో పోరాటం మొదలైంది. ప్రపంచమంతా ఈ పోరాటం చేరింది. అందులో భాగంగానే మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేషన్ అనేది మార్చి 8 చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ దినోత్సవం రోజు మనం మహిళలు సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, మరిన్ని విషయాల గురించి కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే ప్రతి ఆడబిడ్డకి రైట్ టు ఎడ్యుకేషన్, అలాగే రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వల్ ఆపర్చునిటీస్, రైట్ టు సెక్యూరిటీ అండ్ రైట్ టు రెస్పెక్టబుల్ లైఫ్. ఆడబిడ్డకి మంచి చదువు, సమానత్వం, సమ అవకాశం, భద్రత, గౌరవప్రదమైన జీవితం, ఈ 5 అంశాల గురించి కూడా చర్చించుకోవడానికి ఈ వేదిక మహిళా దినోత్సవం ఎంతగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఒక మహిళ అంటే ఓర్పు, సహనం, నిబద్ధత, శక్తి, సామర్థ్యం, అంకితభావం, ఆత్మాభిమానం, ప్రేమ, బాధ్యత ఇవన్నీ కలగలిగిన అందమైన వ్యక్తిత్వమే మహిళ. అటువంటి అందమైన మహిళలందరికీ మనం ఆహ్వానించిన అందమైన మహిళలందరికీ, అలాగే రాష్ట్ర దేశంలో ఉండే మహిళలందరికీ కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా సెల్ఫ్ ద్వారా 6,880 మంది మహిళలకు 100% రుణం సుమారు 74.93 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ సర్వీస్, దీని ద్వారా మహిళా ఆధారిత స్వయం ఉపాధి ఉత్పత్తులు ఇప్పుడు వస్తు స్టాల్లో చూసాం. 2,045 మంది మహిళలు వారి ఉత్పత్తుల్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మార్కెటింగ్ చేసుకోవడానికి మన జిల్లా నుంచి మనకు అవకాశం కల్పించారు. అలాగే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా 25 మంది మహిళలు ఈరోజు లక్షపతి స్కీమ్ ని అందుకోబోతున్నారు. నేచురల్ ఫార్మింగ్ ఎంతో మంది